నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. సో ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అన్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటామని. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్టూడెంట్ని ఉద్దేశించండి ఐసెట్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అంటే ఎంట్రన్స్, అంటే ఇది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఎంబీఏ ఇంకా అలాంటివి చేయాల్సిన వాళ్ళు ఒక ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. అది రాయడానికి ఇది ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఒకటి చేసుకుని ఎగ్జామ్కి అనేది వెళ్తారు. సో ఆ ఎగ్జామ్కి మనం ఏ విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎన్ని స్టెప్స్ ఉంటాయి, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, అదేవిధంగా మనం ఏమి అప్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా సర్టిఫికేట్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ ఏ విధంగా ప్రింట్అవుట్ వస్తుంది, మనం అసలు ఏమేమి ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఉంటాయి అన్న విషయాన్ని ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే అక్కడ రెడ్ కలర్ సింబల్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి. సార్ మీకు ఉపయోగపడకపోతే సార్ మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఉపయోగపడచ్చు. సో మస్ట్ అండ్ షుడ్గా షేర్ చేయడం అనేది నేర్చుకోండి. ఓకే, సో ఇలా షేర్ చేయడం వల్ల మీ వల్ల నాలెడ్జ్ అనేది వేరే వాళ్ళు పెంపొందుతారు. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఒకసారి నోట్ చేసుకోండి సార్. మనకి ఫస్ట్ ఏదైతే ప్రీవియస్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా నేమ్, అదేవిధంగా ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి మ్యాండేటరీ. ఈ 5 స్టెప్స్ ఫర్ ఓన్లీ మనం ఒక చలానా తీయడానికి మాత్రమే 5 పాయింట్స్ అనేవి కావాలి. ఓకే, సో నెక్స్ట్ చలానా అనేది తీసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ వెరిఫై చేసుకుంటాం. సో వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేయాల్సి వస్తుంది. అక్కడ మనం ఇవ్వాల్సిన ఫీల్డ్స్ చూసుకోండి సార్. ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్, ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ మనం ఎంటర్ చేయాలి. అదేవిధంగా మనం ఫ్రమ్ 9th క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ 3rd ఇయర్ వరకు మనం ఎక్కడ చదివాం, కాలేజ్ పేరు ఏంటి, అది ఏ ప్లేస్లో ఉందన్న విషయాన్ని మనం అక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్, 10th క్లాస్ హాల్ టికెట్ నంబర్. సో ఇవన్నీ డీటెయిల్స్తో సహా మనం ఆన్లైన్ ముందు కూర్చుని మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సార్ ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు సార్, మీకు ఒక కంప్యూటర్ ఉంటే మీరే అప్లై చేసుకోవచ్చు. చక్కగా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మనం ఎప్పుడు కూడా ఇలాంటి డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మనలో మనం ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. మనం ఇంకొకరికి చెప్పే స్థితిలో ఉండాలి. ఎందుకంటే నేను ఎన్నో పడి ఉన్నాను. సో అందుకే ఇలాంటి బాధలు వేరే వాళ్ళు పడకూడదని చెప్పేసి నేను ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ అన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం. ఓకే, సో మీ అందరికీ తెలుసు మన ఛానల్లో ఫస్ట్ దాని గురించి డిస్కషన్, అదేవిధంగా తర్వాత లైవ్ ప్రాసెస్ అనేది చూపిస్తానని. సో అందుకే మన ఛానల్కి చాలా మంది వాంటింగ్ వచ్చేసారు. సో ఇప్పుడు మీ యొక్క ఆదరాభిమానాల వల్ల ఈరోజు మన ఛానల్ 1,00,000 మంది మనల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ అయ్యి మనల్ని ఫాలో అవుతున్నారు. ఓకే, సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. సార్ చెప్పాను కదా లైవ్ ప్రాసెస్ చూద్దాం. ఆ లైవ్ ప్రాసెస్లో కూడా మీకు అప్ టు డేట్ అసలు ఎలా చేయాలి ఏంటి మధ్యలో కొంచెం పాస్ చేస్తాం సార్. ఎందుకంటే చాలా మంది ఏంటంటే లెందీ అయిపోతుంది సార్ మీ వీడియో, అది తెలియట్లేదు, అంత లెందీ అయితే ఇది అవుతున్నారు. కానీ లెందీ అయినా సార్ ప్రతి ఒక్కటి కూడా నేను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి అంత టైం తీసుకుంటున్నాను. లెందీ అయితే ఒక వీడియో అప్లోడ్ చేయాలి అంటే నియర్ అబౌట్ నాకు 2-3 అవర్స్ పడుతుంది. సో 3 అవర్స్ పైన నేను కూర్చోలేను కదా. సో కానీ మనం చెప్పేది కరెక్ట్గా అర్థం అవ్వాలి కాబట్టి నేను ఈ యొక్క అంశానిపై ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకే, ఈరోజు మన ఐసెట్ మనం ఆన్లైన్ ఎలా చేసుకోవాలి, ఓకే ఆ విధంగా చెప్తాను. సో దీనికి ఒక కామన్ వెబ్సైట్ ఒకటి ఉంటుందండి, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నిటికీ. ఎంసెట్ కానీ, ఈసెట్ కానీ, ఐసెట్ కానీ, పీజీ సెట్ కానీ, ఇంకా పీఈటీ కానీ, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ప్రతి ఒక్క దానికి కామన్ వెబ్సైట్ SHE అంటే స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నుంచి మనం వెళ్తాం. వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, చూసుకోండి. దాని ద్వారా ముందుకెళ్ళండి. మన వీడియో చూస్తూ అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసే విధానంగా, అదేవిధంగా మీరు ఇంకొకరికి కూడా అప్లై చేసి మీరు ఇంకొకరిని గైడ్ చేసే విధానంగా ఈరోజు ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఎక్కడా కూడా డౌట్స్ రాకూడదంటే ఫ్రమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటే మీకు ఎలాంటి డౌట్స్ అనేవి రావండి. ఓకే, ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సార్, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, సో ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మస్ట్ అండ్ షుడ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే బెల్ ఐకాన్ కొట్టండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకేంటంటే నా రెగ్యులర్ అప్డేట్స్ మీ పర్సనల్ పీసీకి కానీ లేదా మీ మొబైల్ నాకు కానీ ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది, ఇలాంటి అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్ ప్రాసెస్ చూసాం. ఇప్పుడు మన వెబ్సైట్ చూడండి. ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఉంది. సో ఇక్కడ ఏపీ ఐసెట్ నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకుంటే మనకి 4 స్టెప్స్ ఉన్నాయి. ఫీ, పేమెంట్, స్టేటస్, అదేవిధంగా ఫిల్ అప్లికేషన్, ప్రింట్ అప్లికేషన్. సో ఫస్ట్ మనం పేమెంట్ చేసుకోవాలి. మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి, సో ప్రీవియస్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, ఇంకా చూసుకుంటే క్యాండిడేట్ యాజ్ పర్ 10th రాసేయండి, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th, అదేవిధంగా మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి. సో ఈ ఫీల్డ్స్ అన్ని కూడా మనం ఇచ్చేస్తే ఇక్కడ సర్వీస్ ఛార్జ్తో సహా ఎంత కట్ అవుతుందనే విషయాన్ని వాళ్ళు ఇచ్చారు. సో మీరు చేసుకుంటే ఇదే ఛార్జ్ కట్ అవుతుందండి. ఇన్ కేసు మీరు బయటకు వెళ్ళి చేయించుకుంటే వాళ్ళు సర్వీస్ ఛార్జ్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. మొత్తంగానే ₹579.50 అనేది మీకు కట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫీల్డ్స్ అని ఇస్తున్నాను. యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం పెట్టండి. ఎందుకే రేపు ఏదైనా సరే మీరు క్వాలిఫై అయినా సరే రేపు ఇబ్బంది పడతారు.
సో అంటే క్వాలిఫై అయ్యారు అనుకోండి, ఇన్ కేసు ఏదైనా తప్పు మిస్ మ్యాచ్ అయితే ప్రాబ్లం అవుతుందన్నమాట. సో యాజ్ పర్ 10th రికార్డ్ ప్రకారం కొట్టండి. ఎందుకంటే 10th ప్రకారం అన్నప్పుడు ఇక్కడ ఏం చూడండి, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి అన్నప్పుడు మనం అప్పుడు నేమ్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి మాత్రమే ఇవ్వాలి. ఓకే, సో ఏదైనా తప్పులు ఉంటే అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి సార్, మోక్ టెస్ట్ పక్కన. సో అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి మనం మాట్లాడవచ్చు వర్కింగ్ టైమ్స్లో. అదేవిధంగా హాలిడేస్ అలాంటి లేని టైంలో ఫోన్ చేస్తే వాళ్ళు మనకు రిప్లై ఇస్తారు. ఈవెన్ మెయిల్ చేసినా మనకు రిప్లై ఇస్తారు. ఓకేనా. సో ఇక్కడ మొబైల్ నెంబర్స్ 2 ఇవ్వండి, ఒకటి కాకపోతే ఒకటైనా సరే మనకు ఉపయోగపడుతుంది. సో భానుప్రసాద్ మెయిల్ ఐడి కూడా మనం ఇస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే పేమెంట్ చేసుకున్నాక పేమెంట్ రిసీప్ట్ని కూడా ఒకసారి మీరు ఒక ప్రింట్ తీసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ రిఫరెన్స్. ఇన్ కేస్ ఒకవేళ పేమెంట్ ఇనిషియేట్ అయిపోయింది అనుకోండి, మీది అప్లికేషన్ ప్రింట్అవుట్ వచ్చినా రేపు హాల్ టికెట్ రాకపోతే అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇబ్బంది పడకూడదు కాబట్టి సో మీకు నేను ఈ విధంగా ఒక చిన్న అడ్వైజ్ అనేది ఇస్తున్నాను. సో పేమెంట్ చేస్తున్నాను యాజ్ పర్ సెక్యూరిటీ రీజన్స్లో. సో ఇక్కడ మన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంకా చూసుకుంటే నెట్ బ్యాంకింగ్. సో నేను ఇప్పుడు ఇది డెబిట్ కార్డ్ ద్వారా నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. సో డెబిట్ కార్డ్ ద్వారా చేసినాక తర్వాత అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తాం. అది కూడా నేను పాస్ చేశాను సార్, అంటే వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి. సో ఇప్పుడు నేను డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నాను చూడండి. డెబిట్ కార్డ్ దగ్గర రేడియో బటన్ క్లిక్ చేసి పే నౌ అని క్లిక్ చేస్తే మన డెబిట్ కార్డ్ నెంబర్ యొక్క ఏదైతే మన నంబర్స్ ఉంటాయో ఆ యొక్క 16 అంకెల నెంబర్ మనం టైప్ చేయాలండి. సో టైప్ చేసినాక మన కార్డ్ వ్యాలిడిటీ డీటెయిల్స్ అడుగుతుంది, ఏ నెల ఏ ఇయర్లో మన కార్డ్ ఎక్స్పైర్ అవుతుంది అనేది. ఆ తర్వాత సివివి నెంబర్ అని చెప్పేసి మనం అడగటం జరుగుతుందండి. ఆ సివివి నెంబర్ అనేది మనం ఎక్కడ తెచ్చుకోవచ్చు అంటే ఆ సివివి నెంబర్ అనేది మన ఒక ఏటీఎంలో బ్యాక్ సైడ్ తిప్పితే మనకు ఒక 3 అంకెల నెంబర్ ఉంటుందండి, అది సివివి నెంబర్ అంటారు. సో ఆ నెంబర్ కొట్టి పేనో కొడితే మన బ్యాంక్కి సంబంధించిన ఇంటర్లింకేజ్ అంటే ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కనెక్ట్ అవుతుంది మన బ్యాంక్ సర్వర్కి. సో సారీ సార్, ఇక్కడ నాకు నెట్ ఏదో కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది. సో నేను జస్ట్ రిఫ్రెష్ ఇచ్చాను, అదే పేమెంట్ గేట్వే నుంచి మూవ్ అవుతుంది చూడండి. సో పేమెంట్ అవుతుంది సార్. పేమెంట్ అయినాక ఇక్కడ నన్ను ఒక ఓటీపీ అడుగుతుంది అనమాట, బ్యాంక్ సర్వర్ కనెక్ట్ అయ్యి. సో ఓటీపీ షేర్ చేసేస్తే మన బ్యాంక్లో అమౌంట్ డెబిట్ అయిపోయి వాళ్ళ క్రెడిట్ అయిపోయి మన చలాన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఓటీపీ అడుగుతుంది సార్, నేను ఓటీపీ ఇస్తాను. ఓటీపీ ఇస్తే వ్యాలిడిటీ అవుతుంది. వ్యాలిడిటీ అవ్వగానే మనకు చక్కగా చలాన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ మన యొక్క పేమెంట్ని స్టేటస్ చెక్ చేసుకున్నా చేసుకోకపోయినా అప్లికేషన్ ఫామ్ అనేది ముందుకెళ్తుంది. ఇన్ కేసు వెళ్ళకపోతే అప్పుడు అప్లికేషన్ స్టేటస్లో మన యొక్క పేమెంట్ స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవాలి, ఇనిషియేట్ అయిందా లేదా. సో అవ్వగానే మనకు ఒక చలానా నంబర్ వస్తుంది సార్, ఇది చూడండి పేమెంట్ ఐడి. ఆ ఐడి మనం కాపీ చేసుకుందాం. అదేవిధంగా ఇది ఒక ప్రింట్ తీసుకుంటే మంచిదండి. ఓకే, చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది మనం ఫిల్అప్ చేయాలి. సో అప్లికేషన్ మనం ఫిల్అప్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనల్ని అడిగే బేసిక్ డీటెయిల్స్ చూడండి. క్యాండిడేట్ డీటెయిల్స్ అంటే ఫాదర్, అదేవిధంగా మదర్ డీటెయిల్స్ అనేవి మనం ఇస్తాం. అదేవిధంగా క్యాండిడేట్ జెండర్ అనేది మనం మెన్షన్ చేస్తాం. ఇంకా చూసుకుంటే ఆధార్ నెంబర్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. అదేవిధంగా క్యాండిడేట్ ఎక్కడ బర్త్ అంటే ఎక్కడ పుట్టాడు అన్న విషయం డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాలి. ఓకే, ఇంకా చూసుకుంటే ఓసీ క్యాండిడేట్స్ అలాంటి వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదండి, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్లైన్ తీసుకుంటుంది అప్లికేషన్. సో ఇంకా చూసుకుంటే మన ఏదైతే మన బేసిక్ అంటే మన ప్రీమెట్రిక్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అంటే మన ఎలిమెంటరీ సెక్షన్ దగ్గర నుంచి కూడా మన ఇవి అడుగుద్ది అనమాట, మన స్టడీ మీరు ఎక్కడ చదివారు ఏంటి అనేది. ఓకే, మీరు ముందుగా ఫోటో అండ్ సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఫోటో అయితే 50 KB, సిగ్నేచర్ అయితే 10 KB. సో అవన్నీ ఇవ్వగానే వన్స్ ఆధార్ నెంబర్ ఇవ్వగానే ఆధార్ నెంబర్తో ఏ రేషన్ కార్డు ఇంటర్లింకేజ్ అయ్యిందో మనకు వస్తుంది. ఆ రేషన్ కార్డు క్లిక్ చేసి మనం ఎస్ అని కొడితే అది మీదైతే ఎస్ అని కొట్టండి, లేదంటే నో అని కొట్టండి. ఓకే, ఇంకా చూసుకుంటే క్యాండిడేట్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అని ఇస్తాం. ఇంకా స్పోర్ట్స్ కోటా ఏదైనా ఉన్నా లేదంటే పిహెచ్ అంటే ఏదైనా హ్యాండిక్యాప్డ్ లైక్ ఏదైనా ఉన్నా సరే అవన్నీ కూడా మెన్షన్ చేయండి, ఎందుకంటే అవి బేసిక్ డీటెయిల్స్, అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేయగానే మీకు ఒక ఫ్రీజ్ అని ఉంటుంది. తర్వాత సేవ్ సబ్మిట్ కొట్టంగానే మీకు అప్లికేషన్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతుంది, ఈ విధంగా మనం అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో కావాలని నేను ఫార్వర్డ్ చేశాను సార్, అంటే డీటెయిల్స్ అన్ని బేసిక్ డీటెయిల్స్ ఇవ్వగానే. సో ప్రతి డీటెయిల్స్ కూడా ఇక్కడ 9th క్లాస్ నుంచి వాళ్ళు అడిగారు. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇచ్చేసాం. సో ఈ విధంగా ప్రింట్అవుట్ వస్తుంది. సో ఇది రెఫరెన్స్ కోసం మీ దగ్గర పెట్టుకోండి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సార్. మ్యాక్సిమం షేర్ చేయండి సార్, మీకు ఉపయోగపడకపోవచ్చు, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక సీజన్ అనమాట, చాలామంది కూడా వీటి కోసం అప్లై చేస్తూ ఉంటారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇన్ కేసు ఏదైనా తప్పులైనా సరే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఖచ్చితంగా మీకు వాళ్ళు రిప్లై ఇస్తారు సార్. ఓకే, సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి, ప్రింట్ తీసుకుని మంచిగా ఉంచుకుంటే మీకు బెటర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.